రావయ్య ముట్టిని బామ ఎంత రాసిస్తా రాయలసీమ బొదల కొట్టి బామ ఎంత జాగారం చెయ్యారమ్మా. జెండు బాం రాస్తుండవు పెట్టు, జెండు బాం పెట్టు. పప్పు నంచుకుంటావా, లడ్డు తినిపిస్తావా, లడ్డు పువ్వంటేవే సోపు వేసుకుంటావా, వరుస చింద మరి లచ్చి పప్ప నంచుకుంటావా, లడ్డు సోకిస్తావా, వరుసలో నీస్తావా. జెండు బాం పెట్టుకో. అందాల ఆట బొమ్మ తప్పు ఉంటే నీ అందాల ఏడెక్కిన అందాల ఆట బొమ్మ ఎంత బాగుంది. నిద్ర కుంచే నిద్ర పెట్టి నిన్ను ఉన్నాల వేడి నోట్లో పెట్టి అందాల ఆట బొమ్మ చేరి కోనలోని తప్పుది అక్కార చూడమ్మ కందిపోదిన్న ముద్దు కొమ్మ. కొత్త సంక్రాంతి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం. గోదావరి గట్టు గోదావరి గట్టి మీద రామశిలకాలే, గోదావరి గట్టి మీద రామశిలకాలే, గోదావరి గట్టి మీద రామశిలకాలే. నీ తీసేసేనా నిన్ను రామశిలకాలే, గోదావరి గట్టి మీద రామశిలక. అదే హరిరాముడు సినిమా కృష్ణావరా నీళ్ళు పాపం చూసినావా? పాట వినండి సార్, పాట ఏం ప్రాధ చేసుదా రామారావు. అసలు ఆ సినిమా తినవు నువ్వు పుట్టలే, నేను కొట్టలేదు కానీ పాట పాట వాడు పాడతాను. 2002 వరకు 2000 సరకు వచ్చేసింది, వానత చిందేసింది, కోకతో కాయంట కరిసి ఊరించి ఒడిలోకు నానా అని పిలిచి ఊరించి ఒడిలో నీ గుండెలైనా పండి వరుస పండి 2002 వరకు ఒకతో కాసుకుంటూ వచ్చేసింది, వానతో పొంగేసింది, ఊళ్ళంతా పొంగేసింది. ఏళ్ళు బంగారం నా వల్ల సింగారంగా చోరు కొడుకుండా వచ్చింది, ఏళ్ళు బంగారంగాని నా వల్ల సింగారు అందాలి బంగారైనా గుండెల్లో నిన్ని అతనాలును, ఏళ్ళు బంగారంగాని నా వల్ల సింగారంగా. మంచమైన మధ్యరాత్రి పెద్దవులు పుండే చలిరాత్రి చౌకిట్లున్నది చలిరాత్రి మచ్చవారి కొట్టగానే మధ్యరాత్రి పాలు పట్టుకొచ్చాను, తెల్లచెర కట్టుకొని పాలు పట్టుకొచ్చాను, మళ్ళీ పూలు కట్టుకో చల్లచెర కట్టాను. పెద్దవులు పుండే చలిరాత్రి చౌకిట్లున్నది చలిరాత్రి దొంగ సినిమా చూసినావురా? దొంగ సినిమా చూసినావా? మోహన్ బాబు, కృష్ణ, జయప్రద. ఓ తెల్ల చీర అదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర అదిగో మల్లె పూలు. నీకు ఇంకో పాట వినిపిస్తాయి, నువ్వు పాట పాడు, మనం డాన్స్ చేస్తాం. नीचे फूलों की दुकान ऊपर गोरी का मकान, नीचे फूलों की दुकान ऊपर गोरी का मकान, बाप गया बाजार को माँ गई खेत को, अकेली हूँ दरवाजा खुला आजा सनम. अरे आजा सनम అంటే ఏంటిదిరా?
అది ఒక పాట, అది సాంగ్ బాగుంది. ఆవేశనం అంటే పాట, అర్థం చెప్పు. అర్థం చెప్పురా. అర్థం అంటే పాటే. పాటలే అక్కడ ఒక కట్ట ఉన్నది పెట్టే పాటే. ఆవేశనం అంటే చరణం తీసుకో. పాట పాట పాటే. పాట పాడితే డాన్స్ అయ్యి నువ్వు డాన్స్ అయ్యి మన ఎవరు दिल में बड़ा दुखदायक हूँ मैं, ये प्यार क्या है हमको क्या पता, बस यारो नफरत के लायक हूँ मैं. अमिताभ बच्चन. अरे अमिताभ बच्चन काबे संजय दत्त. सर अमिताभ बच्चन పాడతాను. अमिताभ बच्चन कई के पानु కానీ పోతాను కైకే కాదు ఓ కాయికే పాను బనారస్ పాడుతున్న గురిగారు. ఓ కై కే బల కైకు ఓ కై కే నీకు బాలే జై ఓ కై కే ఓ కన్యా ఉందంట. ఓ కై కే పాను బనాలకు బాల దొడ్డు కట్టడు ఓ అందాల మారి ఓ కై కే ఓ కై కే ఓ కై కే పాను బనాలకు బాల పానా పాము పావునా కైకే పానుకో పానా పామా పాను పనాల అదే పామా పానా పాము పానాలి పాన్ 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 పాన కైకే పాను పనాల బాల నేను భారతీయ పారిపోయినాను వాళ్ళు. वो खाई के पान बनारस वाला फुल जाए का असल का ताला जरा चरण अल्लाह पाशा పాను పనాలు చెయ్యి ఒకటి ఇంకోటి కన్యాకుమారికి మా పాటను మడర్ చెప్తాను ఎన్ని పాటలు మటర్ చేసినావు చెప్పు. పాటలా అక్కడ చెప్పండి అని పాటి నాకు ఎలాగన్నా కొంచెం నువ్వు అని పాడకుండా నేను పాడుకుంటాను. మరో చరిత్ర సినిమా చూసినావరా నల్ల పిల్ల నల్ల పిల్ల నల్ల పిల్ల నల్ల పిల్ల పిర్రా కమలాసన్ సత్త కమలాసం చరిత్ర వానికి తెలుగు రాదు దానికి తమిళ రాదు దాన్ని నల్ల పిల్ల అంటాడు అది నల్లగా ఉంటది అందులో ఒక పాట ఉన్నది పాడరా ఆ పాట రాదు స్వామి నిజంగా రా స్వామి ఆ పాట మరి ఏంది ఇక్కడ అందరూ వీళ్ళ ముంగట జోకర్ యాక్టింగ్ చేస్తాను పాటలు వచ్చిన కాడ పడతాయి కానీ నా చెప్పి వచ్చిన పాట వచ్చిన పడతాను పాడతాను నువ్వు మొస తీసుకో నేను ఒక పాట పాడతా రికార్డ్ చేసుకోండి పక్కన కూర్చో సంకలం పెట్టి వస్తనంటివి ఇప్పుడే పాడితే అది వేర్లే. అది వేరు ఇది వేరు రెండు పాటలు బాబాయ్కి వచ్చాయి. వస్తనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళిపోదమంటివి ఏదో చెప్పి చేదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ ఇంటికి చేరిపోతివి ఎగిరిపోతివి ఏ మెరగని ఎదలో ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి వలదని నన్ను వదిలి వెళ్ళిపోతివి. చాలా బాధతో పాడుకుంటా బాబాయ్. నాకు నేను రేపు శుక్రవారం కదా నమాజ్ గిట్లా చదివి కొద్దిగా గోర్లు తీసుకొని మసీద్ బయట అరగంట ఏడుస్తా. నాకు నేను ఎందుకు తెలుసా, నా బాధను నా వేదనను పాటల రూపంలో బయట తీసుకుంటా. కానీ ఇట్లా ఒర్రాడ నా మనసులోనే పాడుకుంటా. ఎందుకంటే ముస్లింస్ చూస్తే విని పిచ్చి పట్టింది అనుకుంటారు. ఒకటి బాబాయ్ బాగినండి, మీ అందరికీ ఒక మనవి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను. 38 సంవత్సరాల నా అనుభవంతో చెప్తాను. లవ్ అనేది ఒక అట్రాక్షన్, ఒక అయస్కాంతం. బెస్ట్. నా జీవితం నాశనం చేసుకున్నా. మంచి ఫ్యూచర్ ఉండే నాకు. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొడగొట్టుకున్నా. తర్వాత నేను 4 అక్కలకు ఒక తమ్ముడిని, ఇంటికి ఒక కొడుకుని. బంధాలు అనుబంధాలు అన్ని తెంచుకున్నారు. నన్ను ఒంటరిని చేసిన నన్ను.
హోటల్లో పని చేసిన, వైన్స్ లో చేసిన, బార్లో చేసిన, కూరగాయలు అమ్మిన, కొబ్బరి బొండాలు అమ్మిన, ఉల్లిగడ్డ అమ్మిన, ఒకటి బాగినండి బాబాయ్, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నాలాంటి అనుభవంలో వచ్చి మాట్లాడతారు, మాట సహాయం డబ్బు సహాయం చేశారు. ఇంతమంది ఉన్నారు. మనిషికి 100 రూపాయలు ఇచ్చిన ఒక సంసారం నిలబడుతుంది. ఒక సంసారానికి గుడ్డ వస్తుంది, ఒక వారానికి రాదా? వస్తుంది. 50 ఇచ్చినా సరే మనసు పెద్ద చేసుకొని ఏదో పోనీ పోయి వాళ్ళకి తిండికి డబ్బులు లేవు, ఇక బట్టంటే కథం. పాఠాలు పాడంగానే కాదు, జోకర్ గాని లెక్క లైఫ్ తెలుసుకోవాలి. లైఫ్ ఏమంటారు బాబాయ్? కరెక్ట్ కరెక్ట్. లైఫ్ మళ్ళీ రాదు. ఇవాళ ఒక అతను చచ్చిపోయింది ఎర్రగడ్డ, చాలా సిన్సియర్, చాలా మంచోడు, మున్సిపాలిటీలో పనిచేసేది. ఆటోమేటిక్ గా చచ్చిపోయింది. ఇప్పుడు తీసుకుపోయిండు, వచ్చేసిండు. ఏం లాభం? అతని ప్రాణానికి అతను పోయిండు, ఆటోమేటిక్ గా చచ్చిపోయిండు. యాక్సిడెంట్ అయ్యి మూసాపేట కారు గుద్దింది, చచ్చిపోయిండు. అంటే కిస్మత్. కొడుకులు మంచోళ్ళు కాదు, లంగా పూకోళ్ళు. ఒకడు పాకెట్ ప్లేయరు, ఒకడు దొంగ, ఒకడు రోడ్ల మీద పడతాం. అయ్యా శవం దగ్గర కూకుంటాడా? ఎవడన్నా చిలకమ్మ దగ్గర తాకుండా కూకుంటాడా? దొంగ నా కొడుక, తెంగుదాం అనుకున్నా, ఇక వాడే ఏడుపు మీద ఉన్నాడు. ఎందుకు కొట్టాలని ఊరుకున్నాడు. ఈయనకేం చెప్పాలనుకుంటున్నా? వానికి ఏమేరక జీవితమే తెలియదు. వాని అమ్మాయిలు మోసం చేసిరంట. నా బొంగు వానికి ఏమున్నదని కాంటే లేదు. ఇక వాడరా. ఇప్పుడు నీ జీవితం, నీ స్టోరీ చెప్పు. నీ స్టోరీ చెప్పేది చేయరా? ఎప్పుడు వదిలేసాను. నిన్నెవరు చేయలేదా? నువ్వు చేసావు. ఎవరిని చేయలేదు. నేను తింటాను, హాయిగా తింటాను, మంచిగా గుళ్ళు ఉంటాను, కృష్ణారామ అనుకుంటాను, ఎవరితో వెళ్ళను. అమ్మాయిలు వేస్ట్. మన జీవితం మనకు కావాలా. ఏ గుళ్ళు ఉంటావురా? శ్రీనగర్ కాలనీ, అది ఎక్కడ? సత్యసాయి. ఎక్కడ ఇంటో బాగుంటావు? అమ్మాయి ఎవరు మోసం చేయలేదు. పొన్న పక్కన దయ్యాలతో వారం అంటారు. అట్లా పండు. ఎందుకంటే నచ్చి తొక్కుతా. అది కాదు, ఒక అమ్మాయిని ప్రేమించినట్టు వాచ్మెన్. హస్బెండ్ కూతురు. ఇప్పుడు నిజం చెప్పు. అప్పుడు వేసింది, ఇప్పుడు కాదు. అప్పుడు కాదు, ఇప్పుడే ఈడ డాన్స్ స్కూల్ పెడతాడు. అప్పుడు డాన్స్ స్కూల్కి వెళ్ళేవాడు. మా సీన్ కూడా మంచోడు, అన్నం పెడతాడు. పాట డాన్స్ స్కూల్కి వెళ్తే అమ్మని కొంచెం పుచ్చు చేస్తే వాడు ఎక్కడికో పోతాడు. కూర్చోదా? ఇది వాస్తవం. వాడి దగ్గర టాలెంట్ ఉంది. కూర్చో నువ్వు పక్కన కూర్చో. దమ్ము కట్టేస్తారు. కానీ అతన్ని ఎత్తే వాళ్ళు లేరు. నువ్వు ఎత్తుతా. నువ్వే నీ పేరే పక్కన కూర్చొని నీ శిష్యుడు అని చెప్తున్నా అందరికి. మా గురువు అని చెప్తున్నాను. వాడి బాగింది. నువ్వు పోయి ఏట్లా పడు. లేచి నుంచా పర్వాలేదు. గంగలా బాయిలా పడు, నాకు పర్వాలేదు. కానీ నా పేరు తీసుకోవద్దు. ఎందుకరికైనా ఒకవేళ నాకు 3 కొడుకులు, ఏ కొడుకు ఇక్కడికి వచ్చినా నీ కొల్లి బలి తింటాడు. దగ్గర జరుగు. మా రెండో కొడుకు వచ్చిండు అనుకో, మెంటల్. బాప్ కా నామ్ లేకేరా క్యారే బాగా తెంగుతే పోయి లోపల పడతావు. కూడా కారంతాలు వాళ్ళు పట్టినట్టు ఆట. నా బొంగు వానికి అంత ధైర్యం దూకుతాడు. ఇక్కడికి 3 రోజులు రూపాయలు తెలియదు ఇంకా నీకు. ఏంటి నిజ సరుపు. సూపర్ సూపర్ మ్యాన్. రోడ్ మొత్తం ఆపేషన్. రోడ్ ఎందుకు అమలాపురం అన్నాడు. బాలకృష్ణ పవర్ కళ్యాణ్ చేశాను అన్నాను. అయ్యో అన్నారు. పారిపోయింది. ఎవరు ఏ రోజు అరేవరు చూస్తే అట్టు అమలాపురం చిన్నోడు. పెద్దపురం. నాతో ఒక ఆడికి వస్తావా? తీసుకో. చెప్పా నీకు కప్పలు చైనా పట్టుకోవద్దు. పెంచుకోవాలి నేను. బయట కనపడాయి. అడవిలోకి పోవాలి. తల లోపల పెట్టి అడవిలోకి పోవాలి. గ్లాస్ నీళ్ళు తీసుకొని ఎంటర్ కావాలి. అడుగు నాళ్ళు బుక్ అంట. ఫేమస్ కావాలంట. ఫేమస్ అవ్వాలని నిన్న ఒక అడిగి తీసుకుపోతా బాబాయ్. తీసుకో బాబాయ్. నిజంగా సత్యకాడికి ఏంది? వైజాగ్ ఏమవుతా ఉప్పర్ బాల్ కానీ చచ్చిపోతాడు ఉప్పర్ బాల్ పడితే.
టచర్ చేసిన టచ్ పైసలు బాగా వచ్చినాయి కదా అబ్బా. నేను పేపర్ లో నీ పేపర్ పడాలా, టీవీలో పడాలా, థియేటర్ లో కూడా కనిపించాను. 10 రూపాయలు ఎందుకురా ఆశీర్వాదానికి మంచిగా గురుదక్షిణ సల్లా బతుకు బిడ్డ, నీ కోరిక కొరికే కింద ఈ ముస్లిం దేవుని పట్టుకోపోతాం. ఇక పట్టుకో, తీసుకో వద్దులే, తీసుకో. లేవు. లేదు తీసుకో, 10 రూపాయలు ఏమన్నా తీసుకో. ఉన్నాయి తీసుకో జోబులో చూపెట్టి డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి తీసుకో. ఉన్నాయా? చూపెట్టి ఉన్నాయని చూపెట్టు నీ జోబులో పాలు ఉన్నాయా? డబ్బులు తీవా ఇంకా 20. అయితే పట్టి ముందే వాడు వాడతా. చెప్పు ఎంత మందిని కొట్టినావు, ఎన్ని వాళ్ళు కొట్టినావు? నిజం ఎందుకులే. అప్పట్లో నేను నీ వయసు ఎంతరా? లైవ్ పెట్టింది. ఇట్లా కాదురా బాబు, 20 లైట్ 30 అంటారు. 30 అంటాయి. పెళ్లి కాలేదా? పెళ్లి కాదు. పెళ్లి కాదు. అమ్మ నాన్న లేదా? ఊళ్ళో చిన్నమ్మాయిలు ఉన్నారు కానీ ఇట్లా కాదురా, అన్నదమ్ములు లేదా? లైట్ ఇక్కడ పడుచుకో. అక్క చేయలేదు. చనిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర స్వతంత్రంగా ఉంటావు? గుళ్ళికంటే చిన్నారు వాళ్ళు చచ్చే అక్కడ సోదరుగా అక్కడ ఉంటాను. ఇప్పుడు నీ అన్నదమ్ముల కారణం లేకపోతే నీ బంధువుల దగ్గరనో స్వతంత్రంగా ఎవరి దగ్గర ఉంటావు? ఎవరి దగ్గర ఉన్నావు? గుళ్ళు ఉంటే అక్కడ పడతాను. అపార్ట్మెంట్ వాసింగ్ చేస్తాను. అట్లా కాదు, నిన్ను చూసుకునేది ఎవరన్నా అడుగుతుండు. స్నానం చేయాలి, బట్టలు ఇచ్చుకోవాలి. ఎవరు చేస్తారు నీకు? ఇవన్నీ ఎవరు చేస్తారు? సీని గౌడ్ అని పిచ్చిపతి సీని గౌడ్ ఆ గౌడ్ లో వాచింగ్ చేస్తాను. అక్కడే బట్టలు పెట్టుకుంటాను. ఓకే, నీ అభిప్రాయం నీదిరా. ఒకటి బాగి నువ్వు జీవితంలో ఎక్కడ అబద్ధం చెప్పకు, అసలు దొంగతనం చేయకు. నీకు అవసరం ఉందా? నాకు 10 ఇచ్చినావు, తీసుకోబోతుంది. ఇక వీళ్ళందరూ ఉన్నారు కనుక నేను తీసుకున్నాను. ఇటువంటి వాళ్ళ దగ్గర పోయి అన్న ఆకలి అవుతుంది అన్న అంటే ఇంతమందిలో ఎవరొకరు అన్నం తినిపిస్తారు. ఈ ప్రపంచంలో గుడ్డుతనం ఇంకా పోలే, దానగుణం. ఏమంటారు బాబాయ్? పోలే. ఇప్పుడు నేను ఇప్పుడు వైన్స్ కాడికి పోతే ఎవరైనా క్వార్టర్ ఇప్పిస్తారు, మినిమం 90 ఇప్పిస్తారు. కానీ ఆ 100 ఉంటే ఆయనకు 2 రోజులకు కూరగాయలు వస్తుంది. ఇప్పుడు నా దగ్గర లేవా 100, నాకు నేను కొనుక్కొని వస్తా, వచ్చి ఇక్కడనే తాగుతా. ఆడ ఆగా 100 ఉన్నాయి బాబాయ్, 120 130 ఉన్నాయి. ఇగో ఇవి 30, 100 నోట్ ఎక్కడ ఉంది చూపిస్తా. ముందు జోబులో చూడు, పైన జోబులో ఇక్కడనే ఉంటుంది. లైట్ తమ్ముడు. ఇగో 100 లైట్ 90 వస్తుంది, 20 రూపాయలు వస్తాయి. గిలాస నీళ్ళకు ఒక 5 రూపాయలు పోతే ఒక సిగరెట్ వస్తుంది. మిక్చర్ వస్తుంది 10 రూపాయలు. ఏం ఇచ్చారు తెచ్చుకుంటా, నిమ్మలంగా కూకుంటా బయట. 90కి సగం దాగి సగం జోలు పెట్టుకొని ఇంటికి పోతా. ఆ 90 సగం ఇంటికాడ నిమ్మలంగా కూర్చొని తాగుతారు. ఒకటి బాబాయ్, తాగని వాళ్ళు ఎవరు లేదు, కానీ లిమిట్ ఉండాలా. ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. ఇప్పుడు అందమైన అమ్మాయి పోతాంది, ఏమున్నదిరా అమ్మాయి అని కళ్ళతో చూసి ఆనందించి, కానీ పోయి చెయ్యాలని కుమార్ గారు చేస్తాడు. మనకు బా పోరా తన్నులు తింటాడు, ఎవరు ఊరుకుంటారు? ఏం బాబాయ్? అరే అంటే 10 సంవత్సరాలు ఇప్పించుకుంటాడు, 10 సంవత్సరాలు పిల్లలు పడతాడు. ఏం బాబాయ్, అవునా కాదా? మన పిల్లలే మన మాట వింటలేరు, బయట ఎవరు పడతాడయ్యా? వస్తా బాబాయ్, 90 తెచ్చుకుంటా నేను. కొడుతున్నట్టు ఏడు ఏం లేదు, ఫ్లాష్ బ్యాక్ చెప్పు. నువ్వేమంటావు? ఏమంటారు? సినిమాలో కనిపించాలి, సినిమాలో కనిపించాలి. ఏం చెప్తావా? సినిమాలో ఒక దయ్యాలు ఉంటుంది కదా, సినిమాలో నాతో రారా సత్యం కలిపి కదా. వైజాగ్ సత్యాగానికి ఇస్తే వాడు తమన్ గారి దగ్గర తీసుకుపోతాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తీసుకుపోతాడు. అలా పెట్టి నూపుతాడు, వాడు ఎక్కడికో తీసుకుపోతాడు. నా ఉత్తడేందే ఫేమస్ అయిపోతుంది. కోడిని కోయి అడిగి పోయి పోయి సత్యగాంధీ కోసి అలవాటే కొడుకుడు అది పట్టాను వైజాగ్కి వెళ్ళి
వాడు ఇక్కడికే వస్తాడు చక్కగా రాగానే ఇట్లా పట్టేసుకో. అంతే ఇక్కడికే వస్తాడు 4 గుంటి నాగరాజుని కూడా కలిపి నేను స్వచ్ఛం చేస్తా. ఉప్పర్ వాడు, గుంటి నాగరాజు, స్వాతి నాయుడు, స్వాతి నాయుడు, గుంటి, కత్తెర పాప, గుంటి, కత్తెర పాప, ఉషారాణి, ఉషారాణి, వాళ్ళందరికి గుంటి నాగరాజు కొట్టచ్చు. ఇంకా బెజవాడ వచ్చిండు చూడు. వీడొక పాము తర్వాది కానీ బుస్ అంటది. మీ అందరికీ దండం అండి. ఎప్పటికీ నవ్వుకుంటూ ఉండాలా, ఎవరితోని గలాటలు పట్టుకోవద్దు. నా తత్వం అది. 10 మంది నవ్వించుకుంటూ నేను నవ్వుకుంటుంటా. నా బాధను నా గుండెల్లో దాచుకుంటా, ఒకరిని నవ్వించుకుంటా తిరుగుతా. అది నా క్యారెక్టర్ అండి. మీరేమని అనుకోండి, నన్ను కొంతమంది పిచ్చోడు అనుకుంటారు. నీ దగ్గర పెద్ద సెల్ ఉంది కదా, నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో కాలాపాష అని కొట్టు, నేను కనపడతా. 1000 వీడియోలు వస్తాయి. మనోడు కూడా కనబడతాడు చంటి కుర్రాడు. వాడి ఇళ్ళకేం లేదు ఇంకా. వాడు ఇంకా ఏది డైరెక్ట్ పెట్టుడే. ఏంద్రా మస్కా కొడతా ఇది పట్టుకుంటాడు పట్టుకొని పిసుకుతాడు. చేతులు రావి. నేను నవ్వు వెరైటీగా ఉన్నదిరా. 1 అవర్ పార్క్ లోకి రమ్మంటున్నాడు నేను. అయ్యా ఏంటి లోపలికా బిడ్డ లోపలి ఇద్దరు నాకు అప్పుడు చెప్పండి. వైజాగ్ సత్య ఉప్పర్ బాబు ఇట్లా చెయ్యేసి టచ్చర్ చూసినా అంటే కింద పొరుసు గుగ్గులు ఎక్కినట్టు. ఇక్కడ మళ్ళట రేపు ఐమాక్స్ అవుతాడు, వస్తా కదా సాయి తండ్రి. నేను తీసుకపోయిన కాడికి రా, ఎల్లుండి ఆదివారం రా. ఒక మనిషికి పరిచయం చేస్తా. వైజాగ్ సత్య నీ కిడ్నీలు అమ్ముకుంటావు. నా సినిమా వాడిని కిడ్నీ ఓడిపోతాడు. వైజాగ్ సత్య ఒకవేళ పరిచయం చేస్తా. కానీ అక్కడ ఇక్కడ జోకరేషన్ వేసామనుకో ఓడపట్టి జరుగుతా. సిన్సియర్ గా ఉండు. ఒకవేళ లక్ లో అతను నిన్ను బిగ్ బాస్ లో పంపిస్తా, స్టార్ మారిపోతుంది. బిగ్ బాస్ లో పంపిస్తా. లేదు మన బుల్లెట్ భాస్కర్ అన్న దగ్గర తీసుకో. మంచి పని. మంచోడు, ఖచ్చితంగా 2 పూటల భోజనం పెడతాడు. ఒక షోకు 5,000 ఇస్తాడు. ఒక అరగంట యాక్టింగ్ చేసినాం అనుకో, మంచి డాన్సర్ ఆయనే భాస్కర్ అన్న. చాలా మంచి క్యారెక్టర్ అతన్ని. అక్కడ ఒక 20 మంది వరకు ఉంటారు. కానీ అక్కడ చిల్లరేషాలు వేసినాం అనుకో, అసలు లేదు. మరి అక్కడ ఆడవాళ్ళు ఉంటారు. నువ్వు ఏమైనా గెలికినావు అనుకో, గెలకం స్వామి బాబాయ్ వాడిని అగ్గిపెట్ట మచ్చి కానీ విజయగౌడు బాబాయ్ వచ్చి పిచ్చి కుక్కని కొట్టాడు, కొట్టిండు. అటు పోయి పిసికిండంట. ఇసుకుడు కాదు, ఇదంతా కొరికిండు వాడు. ఇమ్రాన్ భాయ్ దగ్గర వస్తే రాత్రిపూట వాళ్ళ దుప్పట్లో వచ్చి ఇదంతా కొరికిండు. ఇచ్చిగౌడు వచ్చి చెట్టేసి కొట్టిండు. అట్లంటే మోహన్ కొరికడాలు పట్టింది మరి. సంపుతా నేనే పండబెట్టి ఇచ్చా, మెడ మీద కాలు పెడతా. అరే కొరికితే వేసా గట్టిగా నిమిషిపోయి రావాలి బయటకి, అట్లా వర్గాలు. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకార్థం. ఆడిపిల్ల అంటే తెలుసా అబ్బే. అమ్మ దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండ్రా బాడకం. వింటే